హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమంత్, ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ. ఎవరైతే రైల్వే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారితో పాటు రైల్వే అప్రెంటిస్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారండి. ఎవరైతే ఐటీఐ చేసి రైల్వే అప్రెంటిస్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు రైల్వే జాబ్ సాధించడానికి చాలా మీరు మిగతా ఎవరైతే ఓపెన్ కేటగిరీస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళతో పోల్చుకుంటే మీకు జాబ్ రావడం ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అప్రెంటిస్ చేసిన వాళ్ళకి లాస్ట్ రిక్రూట్మెంట్ లో చాలా తక్కువ మార్కులకే ఉద్యోగం రావడం జరిగింది. మీరు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. అప్రెంటిస్ చేసి అప్లికేషన్ పెట్టి కూడా ఇంకా ఎగ్జామ్ డేట్స్ రాలేదు కదా, ఇంకా ఏదైతే కోర్టు కేసు అవ్వలేదు కదా, చూద్దాంలే, అప్పుడు ప్రిపేర్ అవుదాంలే, అప్పుడు లాస్ట్ లో చూసుకుందామని నెగ్లెక్ట్ చేస్తున్నారండి. అది రాంగ్ స్టెప్ అండి మీరు వేస్తుంది. చాలా మంది అప్రెంటిస్ చేసిన అభ్యర్థులు చేస్తున్న చాలా తప్పు అండి అది. మీరు 100% మీరు ఈ రిక్రూట్మెంట్ కి మాత్రం కొంచెం కష్టపడితే 100% మీ లైఫ్ స్టైలే మారిపోతుంది. రైల్వే జాబ్ కొట్టుకొని మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే మారిపోతుంది. అది బాగా గుర్తుంచుకోండి. చాలా మంది చేస్తున్న మిస్టేక్ కూడా ఏంటంటే లాస్ట్ రిక్రూట్మెంట్ లో ఎవరైతే అప్రెంటిస్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వారికి తక్కువ మార్క్స్ వచ్చినా గానీ జాబ్ రావడం జరిగింది. అలాగే మాకు కూడా అయ్యే మార్క్స్ వస్తే ఉద్యోగం వచ్చేసింది కదా, ఓన్లీ అర్థమెటిక్ ప్రిపేర్ అయితే లేదు రీజనింగ్ పట్టుకుంటేనే ఉద్యోగం వచ్చాయనే భ్రమలో ఉన్నారండి. మీరు లాస్ట్ రిక్రూట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ఏం జరిగిందంటే ఏదైతే అప్రెంటిస్ క్యాండిడేట్స్ కి కొన్ని పోస్టులు కేటగిరీ ఎన్ని పోస్టులు అయితే డివైడ్ చేశారో దానికంటే అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందువల్ల తక్కువ మార్క్స్ వచ్చినా కానీ చాలా మందికి జాబ్ రావడం జరిగింది. కానీ ఈ రిక్రూట్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ జరగాల్సిన రిక్రూట్మెంట్ ఉందో దానికి అప్రెంటిస్ చేసిన వాళ్ళు కూడా వాడికి తక్కువ మార్కే ఉద్యోగం వచ్చిందిరా, నేను కొంచెం కష్టపడితే నాకు ఉద్యోగం వచ్చింది అని అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్ పెడతంతోనే అక్కడ ఆగిపోయింది. మీరు ప్రిపరేషన్ చేయట్లేదు, లాస్ట్ లో చూసుకుందామని నెగ్లెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ రిక్రూట్మెంట్ కి ఉన్న పోస్టుల కంటే తక్కువ మంది అప్లికేషన్స్ పెట్టారు. కానీ ఈ రిక్రూట్మెంట్ లో అప్రెంటిస్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది అప్లికేషన్స్ పెట్టారు. అందువల్ల మీకు కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది. మీరు కొంచెం నెగ్లెక్ట్